మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ బొడ్లంక గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మారేడుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు జి శేషకుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి భవిష్యత్తులో టీడీపీ అమలు చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి చెప్పారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల టీడీపీ అధ్యక్షులు ప్రజలకు వివరించారు. వైసీపీ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో చావడికోట సర్పంచ్ ప్రేమ్ కుమార్, మాజీ ఎంపీపీ లక్ష్మీ భూపతిరెడ్డి, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు పి రాజ్ కుమార్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు దుర్గా ప్రసాద్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 14,000 ఇచ్చాడు, తర్వాత 13,000 ఇచ్చాడు, అలా తగ్గించుకుంటూ పోయాడు. అలా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఆ పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, ఇద్దరు చదువుకుంటే 30,000 వస్తాయి, ఒక ముగ్గురు ఉన్నారని ఒక 45,000 వస్తాయన్నమాట. అలాగా ఆడబడ్డ నిధి కింద మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 18,000 రూపాయలు ఆడపిల్లకి ఇస్తారనమాట. దీపం పథకంతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గ్యాస్లు ఇచ్చి గుర్తుందా? అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారనమాట. అలాగే మహిళలకు నియోజకవర్గం పరిధిలోన మీకు బస్ ఎక్కారనుకో ఇంకా టికెట్ ఉండదు, అర్థమైనా? ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకెళ్తే టికెట్ ఉండదు. ఆధార్ కార్డు మీద జర్నీ అనమాట, డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిన పని ఉండదు. అలాగే ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వ్యవసాయ నిమిత్తం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 లక్షల మంది యువతకి నిరుద్యోగులకి యువగలం నిధి కింద నిరుద్యోగులు ఉంటారు కదా, చదువుకుని ఉద్యోగం రాణాలు గట్టా, వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటింటికి మంచినీటి పథకం, అంటే ప్రతి ఇంటికి కూడా కుళాయి కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ జరగాలంటే మన రానున్న రోజులో తెలుగుదేశం పార్టీ